సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ సార్. అమ్మా సార్ ఒకసారి సద్గురుని ఒక మీడియా స్నేహితురాలు ఒక క్వశ్చన్ అడిగింది, హౌ టు బి రేస్డ్ కిడ్స్ ఇన్ దిస్ Okay. జనరేషన్ అంటే సద్గురు ఒకటే మాట అన్నారు, క్యాటిలా కవ్వా ఏంది ఎందుకు మనం రేస్ చేయాలి, దే హ్యావ్ టు గ్రో ఆర్గానికల్లీ అంటారు. మీ స్టేట్మెంట్ ఏంటి సార్? బికాజ్ నేను ఈ రోజు మిమ్మల్ని అడగబోయే ప్రశ్న కూడా అదే. కరెక్టే. పిల్లల పెంపకం అనేది కుక్కల పెంపకము పెంపకం కాదు కదా. కాదు కదా. యా కరెక్టే, వాట్ యువర్ సేస్ రైట్. కాకుంటే పిల్లల పెంపకం అనే బదులు పిల్లలతో ఎలా వ్యవహరించాలో మాట్లాడుకుందాం. ఎలా వ్యవహరిస్తే వాళ్ళు ఎలా అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు. తల్లిదండ్రికి వాళ్ళ అమ్మ నాన్న ఎలా పెంచారో, వాళ్ళ అమ్మ నాన్న ఎలా బిహేవ్ చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 5 ఏళ్ళ లోపల పిల్లల గురించి ఒక వీడియో చేసాం మనం. 5 తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి. 5 నుంచి 10, 12 వరకు చాలా ఇంపార్టెంట్. 5 నుంచి 10, 12 వరకు అంటే 6, 7, 8, 9, 10, 11, 12 ఏళ్ళ వయసు పిల్లలు అబ్జర్వేషన్ బాగుంటుంది, గ్రహణ శక్తి, లిజనింగ్ స్కిల్స్ తో పాటు అబ్జార్వింగ్ స్కిల్స్ ఉంటాయి. అలా పట్టేసుకుంటారు. తిట్లు పట్టుకుంటారు, మంచి పట్టుకుంటారు, చెడు పట్టుకుంటారు. ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్ ఇస్ వెరీ పవర్ఫుల్. క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రీతిమైన క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ దీంట్లో టీచరు, గురువు, అమ్మ, నాన్న, ఇంట్లో వాళ్ళు అయిపోవాలి అంతే. ఈ ఓపికతో వాళ్ళకి ఆన్సర్ చెప్తుంటే ఏం కాదు. ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలాగ ఉంటారు, తల్లి ఎలా ఉంటే పిల్లలు అలాగ ఉంటారు. కొత్తగా రావడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాదు కదా. ఎలా ఉంటే అలాగ వస్తారు. వాళ్ళ నాన్న అంటాడు, నాన్న మార్నింగ్ లేచి చదువుకోవాలరా అంటాడు. ఓకే డాడీ అంటాడు. మార్నింగ్ లేస్తాడు, బుక్ పట్టుకుంటాడు. వాళ్ళ నాన్న పడుకొని ఉన్నాడు. యూఆర్ రోల్ మోడల్, యూఆర్ హీరో ఆఫ్ ది హోమ్. ఆ ఇంటికి హీరో మీరు చెప్పింది చెయ్యాలే. అందుకని రెండో వయసులో, ఈ వయసులో 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు ఎలా ఉండాలంటే ఒక మిలిటరీ డిసిప్లిన్, ఆర్ సోల్జర్ డిసిప్లిన్, ఆర్ ఒక పోలీస్ డిసిప్లిన్. ట్రైనింగ్ అప్పుడు ఎలా ఉంటుంది, ఆ ట్రైనింగ్లో ట్రైనర్ ఉంటాడు, సల్యూట్ అంటాడు, ఇలా పెడతారు సల్యూట్, ఇలా పెడతారు కొంతమంది. ఏది నేవీ అయితే, ఎయిర్ వింగ్ అయితే రకరకాలుగా ఇలా ఉంటుంది. ఏ సల్యూట్ ఎలా ఉండాలో వాళ్ళు నేర్పిస్తారు. ఇలా నేర్పించిన తర్వాత ఇలా పెట్టాడు అనుకోండి సల్యూట్, వానికి పనిష్మెంట్ ఇస్తాడు. అంటే చెప్పింది చేయకుండా పనిష్మెంట్ ఇస్తాడు, అంతే కదా. ఇంట్లో కూడా అంతే, చెప్పింది చేయకుండా పనిష్మెంట్ ఇస్తాడు. చెప్పే ముందు నువ్వు చేసింది చెప్పాలి. సల్యూట్ ఎలా పెట్టాలో నేను నేర్పించారు కాబట్టి నా క్యాడెట్స్, నా ఫోర్స్ నేర్చుకున్నారు. నీవు తండ్రివి, నువ్వు తల్లివి, నువ్వు ఎలా ఉంటావో పిల్లలు అలాగే ఉంటారు. మీరు నిద్రలో లేకుంటే వాళ్ళు లేవమంటే లేస్తారు, నాన్నగారు పడుకున్నారు నేను ఎందుకు లేవాలి అనుకుంటారు. నైట్ టైంలో బ్రష్ చేయమని చెప్తా ఉంటాను చాలా మంది పిల్లలకు. మా ఇంట్లో వాళ్ళు చేయరు కాదు సార్ అంటారు. ఓకే, అదేంటి నాన్న అంటే అది అలవాటు లేదు సార్. ఒక పేరెంట్ అయితే ఫోన్ చేసి తిట్టాడు, ఏం సార్ మీరు పేస్ట్ కంపెనీకి ఏమైనా మీరు సేల్స్ మ్యాన్ సార్ అంటున్నాడు. నేనేమైనా సేల్స్ మ్యాన్ కాదండి, మార్నింగ్ పేస్ట్ సగం మార్నింగ్ సగం ఈవినింగ్ పెట్టుకుంటారని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఆవేశం నాకు తెలుసు కాబట్టి కూల్గా ఆన్సర్ ఇచ్చాను. పెద్ద ఇంత పేస్ట్ అక్కర్లేదు సార్, ఇంతే చాలు అని చెప్పాను. అంటే తండ్రి నైట్ టైంలో బ్రష్ చేసుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు. తండ్రి తల్లి పెద్దలకు నమస్కారం పెడితే పిల్లలు నమస్కారం పెడతారు. తండ్రి తల్లి దేశభక్తి ఉంటే పిల్లలకు వస్తుంది. తండ్రి తల్లి పూజ చేస్తుంటే దేవునికి నమస్కారం పెడితే వాళ్ళు చేస్తారు. తండ్రి తల్లి గుడికి వెళ్తుంటే వాళ్ళు వెళ్తారు, కొత్తగా రారు. వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. అలవాట్లండి. అరే సీనంకులు వస్తారా, నేను లేడని చెప్పరు అంటాడు. ఓకే డాడీ అంటాడు. సీనంకుల్ నాన్నగారు లేరు అంకుల్ అంటాడు. నాన్నగారు లేరని చెప్పని అంటాడు. నాన్నగారు లేరని చెప్పమని అంటాడు. నాన్నగారు గురించి ఇలా చెప్పొద్దు నాన్న, నేను లేడని చెప్పాలి రా అని నేర్పిస్తాడు. వీడు పెద్దగా వాని భార్య చెప్తాడు, నాన్నగారు వస్తాను లేడని చెప్పంటాడు. అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది అందరు కాదు, కొంతమంది అలవాట్లండి. అడే మన రాజు అంకుల్ రాగానే నువ్వు వెళ్ళి సోడా పట్టుకురా అంటారు. సోడా పట్టుకున్నాక ఇంటికి వచ్చాక ఏం చేస్తారు చాలా మంది తెలుసు, వీడియో చూస్తారు. వాళ్ళకు ఇంట్లో చేయాల్సిన అవసరం ఏంది అలాంటి పనులు? బయట తీసుకోండి. ఓకే, నేను వద్దను. ఓకే, మీ ఇష్టం, యూ డూ. బట్ వాళ్ళ పిల్లలు రోల్ మోడలింగ్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఓకే, సిగరెట్స్ ఇంట్లో తాగుతూ ఉంటుంది కొంతమంది. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దట్, ఐఎమ్ అగెన్స్ట్ దట్ ఓన్లీ. ఎందుకోసం అంటే సిగరెట్ తాగిన తర్వాత నోట్ల నుంచి ఎలాంటి వాసన వస్తుందో తెలుసు. అబ్బాయి చూస్తుంటే అబ్బా నాన్నగారు రావు, చుట్టలు గుండ్రాలు తీస్తుంటావు పువ్వు అంటుంటారు. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తా ఉంటాడు, మీ నాన్న 3 చుట్టలు కదా, మా నాన్న 6 గుండ్రాలు తింటారా. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆడ కింద పడేసిన ముక్కలు ఇట్లా ఫండ్ చూస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి అలవాట్లు? ఇది ఇక్కడి నుంచి వస్తుంది. ఇంకోటి తెలుసా, ఫోన్. ఇప్పుడు నాకు ఇక్కడ చిన్నది మైక్రోఫోన్ పెట్టారండి, నేను మాట్లాడుతుంటే ఇక్కడ నుంచి క్యాచ్ చేస్తుంది. ఓకే,
పవర్ఫుల్గా రికార్డింగ్ అవుతుంది. ఇది ఒక 20,000 30,000 ఉంటుంది వన్ సెట్. కానీ మనం వాడే ఫోన్ అంతకంటే కాస్ట్ ఉంటుంది. మనం వాడే ఫోన్లో ఇంతకంటే 100 times పవర్ఫుల్ ఉంటుంది. ఇది మన వాయిస్ క్యాచ్ చేయడానికి. ఈ ఫోన్తో మెల్లగా మాట్లాడచ్చు కదా, అరుస్తుంటారండి. ఈ అరుస్తున్నప్పుడు ఇల్లంతా తినిపిస్తుంది. ఇల్లంతా తినిపించినప్పుడు పిల్లలు అడే వాడు చిట్టి పైసలు వేయలేదా డాష్ 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 అంటారు. డాష్ నేను చెప్పగలను. ఆ డాష్ డాష్ వీడు పట్టేసుకొని ఏం సార్ మా వాడికి అన్ని బూతులు వస్తున్నాయంటే మీరే గురువు. ఇదంతా ఎలా వస్తుంది? అమ్మ నాన్న ఎలా ఉంటే పిల్లలు వస్తుంది. ఇంకోటండి, అమ్మ నాన్న అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో గొడవ పడని వాళ్ళు ఎవరు లేరు. ఓపెన్ చెప్తున్నాను, గొడవ పడని భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఉండరు, ఉండవరు. గ్యారెంటీ ఉంటుంది. గొడవ పడకపోతే అసలు వాళ్ళ భార్యాభర్తలే కానే కాదు, వాళ్ళు కాపురం చేయట్లేదు. గొడవ ఉండాలి కానీ పిల్ల ముందు గొడవ పడద్దు. దట్స్ ఇంపార్టెంట్. పిల్ల ముందు గొడవ పడరు అనుకోండి, వాళ్ళ చదువు డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడు అమ్మపాటే పిల్లలు. వీడేమో కష్టపడి సంపాదించిన అమ్మపాటే. ఓకే, అమ్మాయిలు కూడా కష్టపడాలన్నారు అనుకోండి. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, అంత కోపం వచ్చింది అనుకో, బాడీ మీద కోపం వస్తుంటుంది. ఉప్పు 2 సార్లు వేసింది, ఉప్పు అయిపోయింది, కోపం వస్తుంటుంది. మన వాళ్ళు రే స్కూల్ టైం అయిందా, స్కూల్ బస్ ఎక్కరా అని బస్ ఎక్కించి వెయిట్ చేయండి. సార్ ఇఫ్ యూ పర్మిట్ ఐ వాంట్ షేర్ Yeah. స్మాల్ స్టోరీ. ఇక్కడ Ah. ఏమైందంటే, నేను నాకు మా కో సిస్టర్ కి చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. మాది జాయింట్ ఫ్యామిలీస్, ఆల్ 10 members వి లివ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్ అన్నమాట. సో ఎప్పుడు అంతవరకు ఎప్పుడు మా పిల్లలకి తెలియదు, లైక్ వి ఈవెన్ ఆర్గ్యూ, వి ఈవెన్ ఫైట్ అని. కొంచెం లార్జ్ స్కేల్ లోనే అయింది మ్యాటర్, ఏం లేకపోయినా కొంచెం లౌడ్ వాయిస్ లో వీఆర్ ఆర్గ్యూయింగ్ అంతే, అక్కడ ఫైటింగ్ కూడా కాదు. ఆఫ్టర్ 1 week ఆర్ సో అగైన్ నేను మా తోడుకోడలు ఎప్పుడు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మేమిద్దరం కలిసే తింటాం. సో ఒక 2-3 days బికాస్ ఆఫ్ దట్ యాంగర్ ఇష్యూస్ అవాయిడ్ చేసాము. ఆఫ్టర్ 1 week ఆర్ సో మేము నార్మల్ అయిపోయాం. వి వర్ ఈటింగ్ టుగెదర్ డిన్నర్. సమ్ జోక్ షీ థ్రోడ్, వీఆర్ లాఫింగ్, హైఫై ఇచ్చుకుంటా లాఫ్ చేస్తున్నాం. నా కొడుకు, నా తోడుకోడలు కొడుకు, వాడు 13 years, నా వాడు 8 years. వాడు వచ్చి సడన్ గా నీల్ డౌన్ చేసి, నువ్వు కమల్ హాసన్ అమ్మా, నువ్వు కమల్ హాసన్ అన్నాడు. అంటే వీక్ బ్యాక్ యూ ఫాట్ బట్ నౌ యు ఆర్ క్వైట్ నార్మల్ అని అంటే నాకు తెలియనట్టు అడిగిన. అంటే ఏమనుకుంటున్నా అంటే, ఏంద్రా నీ ఉద్దేశం నాకు అర్థం కాలే అని అంటే అనుకుంటే వాడు వెళ్ళిపోయాడు. వాడిని అడిగిన పెద్దోడిని, అంటే అప్పుడు మీరు ఫైట్ చేసి ఇప్పుడు నార్మల్ గా నవ్వుకుంటారు కదా అని వాడు అట్లా ఎక్కిరిస్తుండు పిన్ని అంటారు. నాకు అసలు మైండ్ పవర్ఫుల్ అబ్జర్వేషన్ ఉంటుంది. మూవీ అబ్జర్వేషన్, మెమరీ ఎట్లుంటుంది, బాగుంటుంది. ఆ టైంలో మెమరీ ఎంత బాగుంటుంది తెలుసా? మనము వేద పాఠశాల కానీ మదర్సాలు కానీ పిల్లల్ని అదే వయసులో చేర్పిస్తారు. అంటే అది మనకు ఆ శబ్దాలు కూడా ఉచ్చరించడం మేము ఏది వేద పాఠశాలలో. ఆరు మదర్సా అయితే నాకు అర్థమే కాదు. ఆ వయసులో గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి ఈజీగా పట్టేసుకుంటారండి. అందుకోసం ఏం చేస్తుంది చాలా పెద్దగా విపరీతంగా ఉంటుందండి. అందుకని ఏమంటే తెలుసా మిత్రులారా, ఒక చిన్న మాట ఇవ్వండి నాకందరు కూడా. ఓకే, ఈ రోజు నుంచి మీ జీవితాంతం ఒక 3 చోట్ల తప్పించి ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వద్దు, చిరునవ్వుతూ ఉండండి. అంటే స్మైల్తో ఉండండి. ఆ 3 చోట్లు ఎవరైనా చనిపోయినప్పుడు, బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్లో, మీకు తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటే తప్పించి ఎప్పుడు చిరునవ్వుతూ ఉండండి. కోపం వచ్చింది, 2 సార్లు ఉప్పు వేసింది, ఏమీ ఎక్కడున్నా ఏంటంటే ఉప్పు ఎక్కువైంది అనొద్దు, ఇంట్లో ఉప్పు ఉందా అడగాలి. లేదండి అంటే రా అని ఒక ముద్ద నోట్లో పెడితే తెలిసిపోతుంది కదా. సరదాగా తీసుకోవాలి. యూ కాంట్ అవాయిడ్, ఆ విషయాన్ని మనం అవాయిడ్ చేయలేము. కాబట్టి యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రాబ్లం రాదు. వాళ్ళ ముందు గొడవపడదండి. నా ఉద్దేశం కూడా పిల్లల ముందు గొడవపడరాదు. ఓకే, వచ్చినా సరే పోస్ట్పోన్ చేయండి. నథింగ్ లేపండి. తర్వాత పిల్లలకు గోల్స్ ఉంటాయండి. ఏమవుతావురా అంటాం, నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఆర్మీ ఏదో చెప్తా ఉంటారు కదా, జడ్జ్ అవుతా, కలెక్టర్ అవుతా అంటారు కదండి. ఆ తండ్రి ఏం చేయాలి తెలుసా అండి? డాక్టర్ అని ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, మీ అబ్బాయిని డాక్టర్ అని తీసుకెళ్ళాలి. ఏం ప్రాబ్లంలే, అబ్బాయికి ఏం లేదు, మీకేం లేదు, వెళ్ళి ఫస్ట్ ఫీజు కట్టండి. కట్టేసిన తర్వాత లోపల ఏంటండి అంటారు, సార్ నాకేం లేదు, మా అబ్బాయికి ఏం లేదు. యూఆర్ వెరీ వెల్, మీరు గొప్ప డాక్టర్ సార్, మా అబ్బాయి డాక్టర్ అన్నారు సార్, మీరు ఎలా అయ్యారో ఒక 5 నిమిషాలు చెప్పండి సార్, ఐ పెయిడ్ ఫీజు. ఆ యొక్క చూస్తారండి ఎలా అయ్యాడు 2 నిమిషాలు చెప్పిన తర్వాత డెఫినెట్లీ మైండ్లో ఉంటుంది. వేవరింగ్ ఉండొచ్చు, తర్వాత గోల్ మార్చుకోవచ్చు. అటువంటిది కలెక్టర్ అని అనుకోండి, హైదరాబాద్ లాంటి ప్లేస్లో 250-300 మంది ఐఎస్లు ఉంటారు. అక్కడ అందరు మంచి వాళ్ళండి, విల్ గివ్ టైం. ఓకే, వెళ్ళి మాట్లాడచ్చు కదా. పోలీస్ అన్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మాట్లాడించండి, బాగుంటుంది కదా. జడ్జి అన్నారు, జడ్జి అందరూ ఎంత 200 మంది నా స్టూడెంట్స్, నా జడ్జిలు ఉన్నారు. దే వెరీ వెల్ యాక్సెప్ట్ చేస్తారు, ఎంత మంచి వాళ్ళు. వాళ్ళు వెళ్తే మాట్లాడించమని చెప్పండి. ఒక రైతుదాన్ని తీసుకెళ్ళి మాట్లాడండి, ఆర్మీ అన్నారు, ఆర్మీ దాన్ని తీసుకెళ్ళి మాట్లాడండి, ఏం కాదండి. అప్పుడేమో తెలుసా వాళ్ళకి వస్తుంది. టెన్నిస్ అన్నారు, టెన్నిస్ దాన్ని తీసుకెళ్ళండి, అప్పుడేమో తెలుసా కనెక్ట్ బాగుంటుంది.
కనెక్టివిటీ బాగుంటుంది. ఓహో ఇది కావచ్చు కదా అని వాళ్ళ మైండ్లో పడుతుంది అనుకోండి, దే విల్ డెఫినెట్లీ బికమ్ వాట్ ఎవర్ దే వాంట్. దానికి సపోర్టింగ్ పేరెంట్స్ చేయాలి. తిట్టొద్దు, కొట్టొద్దు, భయపెట్టద్దు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అవసరం మీద తిట్టాలి, అవసరం మీద కొట్టాలి, అవసరం మీద భయపెట్టాలి. అది 3 చేసే బదులు పనిష్మెంట్ కంపల్సరీ అండి ఈ వయసులో. పనిష్మెంట్ ఎలా ఉండాలి తెలుసా? 4 తన్నామనుకోండి, 4 తంతే ఏమంటాడు, కొట్టాడు నాన్న, ఏం తప్పు చేశాను, 200 తీసుకున్న పాకెట్లకి వెళ్ళి కొట్టాడు. ఎన్ని కొట్టాడు? 6 కొట్టాడు. నాకు ఇప్పుడు 12 దెబ్బలు కావాలి. కొడితే మారరు. కానీ మానసికంగా మార్పు రావాలంటే పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంటో ఫస్ట్ టైం షేర్ చేస్తున్నాను, దయచేసి వినండి. మీరు అన్నం తినొద్దు. మీ అబ్బాయి తప్పు చేశాడు, చెప్పిన తర్వాత కూడా చేశాడు. నాన్న ఇలా చేయొద్దురా, రాగానే ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుకోవాలని చెప్పారు. సింపుల్గా కాళ్ళు చేతులు కడుకోని నాకు చెప్పారు. నైట్ పడుకునే ముందు దైవానికి నమస్కారం పెట్టుకుని చెప్పారు. ఇవి చిన్న చిన్న విషయాలే కదా. ఓకే, నాన్నగారు రాగానే నాన్న వాటర్ కావాలని అడుగు, తప్పేం లేదు కదా. ఇంటికి రాగానే సాక్స్ ఉతుక్కో, షూస్ తుడుచుకో, బ్యాగ్ ఎక్కడ పెట్టాలి పెట్టు, చిన్న చిన్న విషయాలు అంతే. ఇవి అన్నం తిన్న తర్వాత ప్లేట్ను సింకులు అయ్యి చిన్న విషయం కదా. అన్నం తినప్పుడు మెతుకులు ఏం కింద పడకుండా వాటర్ వేస్ట్ చేయకు, అన్నం వేస్ట్ చేయకు, ఏదో చెప్పారు. చేశాడు. చేసిన తర్వాత అది చూపించాలి. నాన్న ఐ టోల్డ్ యూ నాట్ టు వేస్ట్ ది ఫుడ్, యూ వేస్టెడ్ ఫుడ్ కదా, నో పనిష్మెంట్. పనిష్మెంట్ తెలుసా? నాన్న నేను కన్నందుకు నువ్వు సాయంత్రం తినరా, రేపు కూడా తినరా, బట్ టుడే ఐఎమ్ స్కిప్పింగ్ మై లంచ్ అండ్ డిన్నర్. నేను తినను రా. నిజంగానే మానేయాలండి, నిజంగానే మానేయాలి. దీనికి సపోర్ట్ మన హస్బెండ్ ఉండాలి. అమ్మో అవునురా బాబు, మా అమ్మ అనుకుంటే చేస్తుందిరా అని సపోర్ట్ కాదు. నువ్వు వెళ్ళకి తింటారా అని చెప్పొద్దు. ఓకే, అమ్మ నాన్న ఒకటే పార్టీ అనుకోండి, ఆయన ఏం చేయాలి, అమ్మ తినకుండా నేను కూడా నేను రాని చెప్పాలి. ఆలోచిస్తానండి, నాన్న మళ్ళీ ఇంకెప్పుడు చేయనన్నా, ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ నాన్న అంటాను, ఎక్స్క్యూజ్ చేయండి. రెండోసారి చేసినప్పుడు మానేయండి. అప్పుడేమైతే తెలుసా, ఇటువంటి చిన్న విషయాలు అన్నమే కావచ్చు, మాట్లాడకపోవడం కావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలాంటి పనిష్మెంట్లు ఇవ్వండి. తంతే మారరు, కొడితే మారరు, తిడితే మారరు. వాళ్ళ మానసికంగా మార్పులు రావాలి. అమ్మ నాన్నంటే వాళ్ళకి హై ప్రేమ, ఆ ప్రేమను చూపించాలి. ఆ రకంగా వాళ్ళకు మనము కంపల్సరీ చెప్పగలగాలి. పనిష్మెంట్ ఈజ్ మస్ట్. ఇండైరెక్ట్లీ వాళ్ళ సైకాలజీ మీతోనే ఆడుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ. ఈ అమ్మలు ఏం చేస్తారండి, అమ్మాయి భోజనం చేసేటప్పుడు ఏం చెప్తారు, మా అమ్మాయికి చిక్కుడుగా ఇష్టం లేదు, మా అమ్మాయికి కాకరకాయ ఇష్టం లేదు, అందరికి చెప్తుంటది. తప్పండి. అన్ని తినిపించాలి పిల్లలకి, చిన్నప్పుడు అన్ని నేర్పియాలి. వాళ్ళు చిక్కుడుగా తిన్నానుకోండి, 10 రోజులు చిక్కుడుగా చేయండి రోజు, ఇంకా నాన్ స్టాప్. అలాంటిది చిన్నప్పుడు మనం నేర్పేది, వాళ్ళకి అలవాటు చేయాలని. ఎందుకంటే రేపు వాళ్ళు ఇండిపెండెంట్గా బతకాలి, హ్యాపీగా ఉండాలి. ఫ్యూచర్లో ఎవరు సపోర్ట్ చేయరు, ఎక్కడ పోయినా సరే ఎవరు తోముకోవాలి, ఎవరెవరు కడుక్కోవాలి, ఎవరు చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయించాలి. ఓకే, అతి గారాబంతో చేయకూడదు. కొంతమంది తండ్రులు ఏం చేస్తారండి, పిల్లల ప్రేమ పొందడానికి, పిల్లల్ని ప్రేమిస్తుందని తెలియజేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటారు. చెడగొడుతున్నారు. పాకెట్ మనీ లాగా కూడా ఇవ్వకూడదంట. ఇస్తే లెక్క అడగండి, లెక్క అడగండి. నాన్న 500 ఇచ్చాను, గివ్ మీ అకౌంట్స్, దేనికి పెట్టారు అడగండి, అన్ని అడగండి, లెక్క అడగండి, మళ్ళీ 500. లెక్క అడగకుండా ఇచ్చారు అనుకో, కాను ఎక్కడ పోయిందో అడగాలి, రాసి ఇవ్వాలి క్లియర్గా. ఏం కొన్నావు, ఏం చేసావు, మొత్తం క్లియర్గా ఇవ్వండి. అది పాకెట్ బడ్జెట్ పెట్టి ఇవ్వండి అంతే. సో ఇదే కరెక్ట్. అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఇచ్చింది 500, మళ్ళీ దీనికి లెక్క ఒకటి అనుకుంటాం. లెక్క అడగండి. మనము లెక్కడి మళ్ళీ ఎందుకు అని అడుగుతలేము కదా, అని చెడుదానికి అడుగుతున్నాం. ఎప్పుడైతే రాశారో వాళ్ళకు అలవాటు అవుతుంది, ఆడిటింగ్ అలవాటు అవుతుంది. ఓహో నేను రాస్తున్నాను, ఒక బుక్ పెట్టమని చెప్పండి. నాన్న 500 తీసుకుని బుక్ రాసేసి బుక్ అడగ, నువ్వు చూసుకున్న తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కడ పెట్టారో అర్థమవుతుంటుంది, మనీ వాల్యూ అర్థమవుతుంటుంది. ఒకరోజు తండ్రి దగ్గర కూర్చొని ఈ వయసులో ఉన్న పిల్లలకు ఎంత కష్టపడి తను పైకి వచ్చాడో చెప్పాలి. ఒకప్పుడు జీరోస్, మన వీడియో చూస్తున్న అందరూ జీరోస్, ఒకప్పుడు హీరోస్ అయ్యారు వాళ్ళ అమ్మ నాన్న దయతోని, వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో. ఎలా గొప్పలో చెప్పాలి కదా. పిల్లలకి స్టోరీ చెప్పండి, మీ మీ వంశం ఏందో చెప్పండి, మీ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు చెప్పండి, ఎంత కష్టపడరో చెప్పండి. ఇదన్నీ కూడా పిల్లలకు చెప్పకుంటే ఇంకెవరు చెప్పారు, చెప్పాలి. అప్పుడు ఒక వంశవృక్షం వేయించండి, ఇంట్లో కూర్చోబెట్టి, నేను అమ్మ నాన్న అక్క చెల్లి బాబాయి మామ ఒకటి వేయించండి, కూర్చోండి పెట్టి. హాలిడేస్ కదా ఇప్పుడు, అసలు చుట్టాలని అర్థమవుతుంది. నేనేమంటే తెలుసా, ఎగ్జామ్ నాడు తప్ప స్కూలు పోయినా సరే, పెళ్ళి ఉంటే పెళ్ళి తీసుకెళ్ళండి, ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ తీసుకెళ్ళండి. మా అబ్బాయి స్కూల్ పోతుంది, ఏం పోతుంది, అది బిల్డింగ్ అనే ఉంటుంది, తీసుకెళ్ళండి. ఏమైంది 10 రోజులు పోతే ఏమైంది, ఏం డిఫరెన్స్ రాదు. కొన్ని రోజుల తర్వాత ఎవరో తెలియదండి, తీసుకెళ్ళాలండి స్కూల్కు. స్కూల్ వదిలిపెట్టండి, ఏం కాదు, ఏం నేర్పిస్తారు, రేపు నేను మార్నింగ్ అయిపోతుంది అంతే. చదువుకున్న వాళ్ళు ఎక్కడున్నారు తెలుసు కదా నాకు, నీకు చదవండి బాగానే ఉంది. 10 రోజులు మిస్ అయితే ఏం కాదు.
ఈ మ్యారేజ్ మళ్ళీ ఎప్పుడు రాదు, ఈ చుట్టాలు ఎప్పుడు రారు, అందరికి దగ్గర రారు. తీసుకెళ్ళండి. నా రికమెండేషన్, టేక్ యువర్ చిల్డ్రన్ టు మ్యారేజెస్, ఫంక్షన్స్, లెట్ గో. స్కూల్ ఏం కాదు, మళ్ళీ అక్కడే ఉంటుంది స్కూల్. రేపు వచ్చి మనం నేర్చుకోవచ్చు కావాలంటే. అప్పుడేమైందండి, వ్యవహారం ఇట్లా మానవత సంబంధాలు ఎలా, అందరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు తినాలి. మీ పెద్దవాళ్ళు మీరు కలిసినప్పుడు మీరు కాళ్ళకి నమస్కారం పెడుతున్నారు, చూస్తుంటారు. అబ్బాయి అమ్మో మా నాన్నగారు పెద్దవాళ్ళని కలిసి నమస్కారం పెడుతున్నాడు అంటే నేను కూడా నమస్కారం పెట్టాలి, నేను కూడా తెలియదు. వీడు మొన్న ఒక విషయం వాడు ఆడుతుండే, నాన్న వీడు ఏమవుతాడు, అక్క కొడుకు తెలియదు మనకి, అక్క కొడుకు ఏమవుతాడు తెలియదు. అలా ఉందండి. చుట్టాలు ఎలా చెప్తామో, ఫంక్షన్ తీసుకెళ్ళినప్పుడు అవే కదా సమానత సంబంధాలు వెంటనే చెప్పినప్పుడు. ఇవన్నీ కూడా చేయాల్సింది తల్లిదండ్రుల బాధ్యతనే. లాస్ట్ ఒకటేనండి, మీ ఆస్తే మీ పిల్లలు కదా, ఈ వయసులో పిల్లల్ని డిసిప్లిన్తో పెంచండి. అవసరమైతే పనిష్మెంట్ ఇవ్వండి. పనిష్మెంట్ వాళ్ళకి కాదు, మీరు తీసుకోండి. అదే రకంగా ఇంకేం చేయాలి తెలుసా, వాళ్ళ గోల్ ఉంటే గోల్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వండి. టెన్నిస్ అన్నారు, మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళాలి అబ్బాయిని, అమ్మాయిని తీసుకెళ్ళాలి. మ్యాజిక్ అన్నారు, తీసుకెళ్ళండి, ఏం కాదు. మ్యూజిక్ అన్నం పెడుతుంది అన్నం ఎందుకు పెట్టదు, బొడదు పెడుతుందండి, తీసుకెళ్ళండి. అవన్నీ నేర్పించాల్సిన అవసరం తల్లిదండ్రులదే. పిల్లల్ని కన్నారు కాబట్టి వాళ్ళని ప్రయోజకులు చేయాల్సింది అమ్మ నాన్ననే కాబట్టి టైం ఇవ్వాలి. తాతయ్య వస్తే ఇంట్లోకి రానివ్వండి. తాతయ్య మనం కలుస్తుంటే మధ్యలో ఆపకండి. తాతయ్య నానమ్మతో కలుస్తుంటే పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళ కనెక్షన్ అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కాకుడు కొన్ని వాళ్ళు టీవీకి పెట్టేసి చూస్తూ ఉంటారు, మనం దాన్ని కంట్రోల్ చేస్తూ చెప్తుండాలి. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు మనిషి ఏందో అర్థమవుతుంది. మీ ఇంట్లో నా స్ట్రాంగ్ రికమెండేషన్, ఒక వరల్డ్ మ్యాప్ పెట్టండి ఇంట్లో. వరల్డ్ మ్యాప్ పెట్టేసి ఆడ కనిపిస్తుండాలి. అసలు రోజు 5 నిమిషాలు మీరు కూడా చూస్తుండాలి, ఏందన్నా అది కంటి ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, వాళ్ళకి దాంట్లో లీనం చేయండి పిల్లల్ని. చిన్నప్పుడే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళప్పుడు ఆ వరల్డ్ మ్యాప్ కాన్సన్ట్రేషన్తో పాటు అసలు ప్రపంచం మీద కనిపిస్తుంటుంది. అలా వాళ్ళని డెవలప్ చేయండి, అప్పుడే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ మీరు నేను కాదు, మన భారతదేశం నెంబర్ 1 చేసేది పిల్లే. కాబట్టి అటువంటి పిల్లల్ని కన్నందుకు మీరు నిజంగా చెప్తున్నాను, ఎంతో భాగ్యవంతులు, ఎంతో అదృష్టవంతులు. పిల్లల్ని కొట్టే ముందు తిట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి. పిల్లలు పుట్టని తల్లిదండ్రులు కొంతమంది కలిసిరండి. 6 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టుతున్న వాళ్ళు కలవండి. వారు ఫర్టిలిటీ సెంటర్లో తిరుగుతున్నారు. మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు, పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు చక్కగా పెంచండి, ఆనందంగా పెంచండి. మీరు అదృష్టవంతులు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.